జగన్ అన్నయ్యకి సడన్ గా అమరావతి రైతుల మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చేసిందండి. కానీ అన్నయ్య బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి ఎవరు నమ్మట్లేదు అనుకోండి. ఏందమ్మా నమ్మకానికి మారుపేరు మా అన్న, మాటిస్తే తప్పుడు మడమ తిప్పడు. మడత పేచి మాత్రం బాగా పెడతారులే గాని అబ్బాయి, సడన్ గా అంత ప్రేమ చూపించేస్తే తట్టుకోలేరు. అందుకే ముందు నుంచి కుసంత లవ్ చూపించేస్తూ ఉండాలి. మా అన్న అంతే అమ్మాయి, ఒకేసారి మొత్తం పంచి పెట్టేస్తాడు. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. అబ్బో అట్లాంటి ప్రేమ కాదులే గాని మీ అన్నయ్య ఎంత చూపించినా ఇప్పుడు నమ్మడానికి రైతులు రెడీగా లేరంట. అందుకే ఫ్యూచర్ సేఫ్టీ గురించి ఆలోచించి కొన్ని కండిషన్లు కూడా పెట్టేస్తున్నారంట. ఇంతకీ అసలు విషయం ఏంటో మీరే చూడండి మరి. అమరావతి గురించి మాజీ సీఎం వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాట్లాడకుండా ఉంటేనే మంచిదంటున్నాయి రాజకీయ వర్గాలు. అంతేకాదు, ఆయన మాట్లాడటం మొదలు పెడితే పార్టీకి మరింత నష్టమేనని సొంత పార్టీలోనే కొందరు గుసగుసలాడుకుంటున్నారట. ఆయన నోటి నుంచి అమరావతి మంచి గురించి అనే మాట వస్తే కామెడీగా ఉంటుందని అంటున్నారు. 5 ఏళ్ల తన పాలనలో అమరావతి గురించి ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. కనీసం అమరావతి ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని గుర్తించలేదు. పైగా అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని చూశారు. అలాంటిది ఈరోజు జగన్ అమరావతి గురించి ప్రస్తావించడం సరికాదంటున్నారు. తాను అమరావతి రైతుల పక్షాన నిలబడతాను అన్నట్టుగా జగన్ వ్యాఖ్యలు చేయటం రాజకీయాల్లో పెద్ద కామెడీ అని అంటున్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులకు సరైన న్యాయం చేయలేదని విమర్శించారు. ఇది విన్న అక్కడి రైతులు జగన్ తమ గురించి మాట్లాడారా అంటూ ఆశ్చర్యపోతున్నారట. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపిన రైతులని జూనియర్ ఆర్టిస్టులంటూ విమర్శించిన నోటితో ఇప్పుడు అండగా ఉంటారంటే నమ్మే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతి రాజధానిని అందరి అభిప్రాయంతో ఎంపిక చేశారు. అయితే నాడు అమరావతికి సేకరించిన భూములు చాలవని మరింత సమీకరించాలని ఇదే జగన్ ప్రతిపక్ష నేత హోదాలో నిండు సభలో ప్రకటన చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మడత పేచి పెట్టారు. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అలాగని వాటినైనా సరిగా చేశారా అంటే అదీ లేదు. అమరావతిని పూర్తిగా గాలికొదిలేశారు. బొత్సలాంటి నేత అమరావతిని శ్మశానవాటికతో పోల్చారు. అలాంటి జగన్ ఈరోజు అమరావతి రైతుల గురించి మాట్లాడుతూ ఉండటం మాత్రం నిజంగా ఫన్నీగానే అనిపిస్తోంది. ఆలోచిస్తే అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ ఆలోచనపై ఓ క్లారిటీ వస్తోంది. ఆ పార్టీకి అమరావతి రాజధాని అనేది శాపంగా మారింది. అమరావతిని కాదని 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో ఒక్క అమరావతి ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు వ్యతిరేకించారు. అయినా కూడా ఆ పార్టీలో ఎలాంటి మార్పు రావటం లేదు. గత కొద్ది రోజులుగా అమరావతి విషయంలో మళ్లీ కలుగు చేసుకుంటోంది ఆ పార్టీ. అందుకే అమరావతి రైతులు ఇప్పుడు భయపడుతున్నారట. 2వ విడత భూ సమీకరణకు రకరకాల షరతులు పెడుతున్నారు. దీనికి కారణం జగన్ పార్టీ అనట. 2019 నుంచి 2024 మధ్య వారికి చుక్కలు చూపించింది జగన్ ప్రభుత్వం. అందుకే ఇప్పుడు అమరావతి రైతులు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారట. కూటమి ప్రభుత్వానికి 3 ఏళ్ల వ్యవధి ఉంది. ఇప్పుడు తీసుకున్న భూములకు బదులు రిటర్నబుల్ ఫ్లాట్స్ అభివృద్ధి చేయాలన్నది ఈ షరతు. అలా చేయకపోతే 3 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతాయి. పొరపాటున మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమవుతుందో వారికి తెలుసు. అందుకే కూటమి ప్రభుత్వం ఎదుట ఈ కీలక ప్రతిపాదన పెడుతున్నారు రైతులు. 1, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు అవుతోంది. ముందే జాగ్రత్త పడినట్టు అవుతోంది. రైతుల భయాన్ని ఫ్యాన్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంటోందట. నిజానికి ఎలక్షన్లో ఓడిపోయాక అమరావతి గురించి మాట్లాడటానికి వైఎస్సార్సీపీ భయపడేది. కానీ అదనపు భూ సమీకరణకు ప్రభుత్వం దిగటంతో రైతుల నుంచి కొన్ని అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దానిని అసంతృప్తిగా భావిస్తున్న ఆ పార్టీ వారిని వాడుకోవాలని చూస్తోంది. కానీ అది అసంతృప్తి కాదు, వైఎస్సార్సీపీ అంటే భయమనే విషయాన్ని గుర్తించలేకపోతోంది. ఇక్కడి రైతులు జగన్ను ప్రత్యామ్నాయంగా చూసే పరిస్థితి లేదంటున్నారు.